హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకు ఏపీ హైకోర్టు నుంచి మనకు త్వరలో ఒక గుడ్ న్యూస్ రాబోతూ ఉంది. అన్ని రకాల పోస్టులకు హైకోర్టు మరి జిల్లా కోర్టుల్లో ఉన్న అన్ని రకాల పోస్టులకు మనకు నోటిఫికేషన్ అనేది చాలా త్వరలో రాబోతూ ఉంది. మనకందరికీ తెలుసు 2021లో ఒకసారి 2022లో ఒకసారి నోటిఫికేషన్ రావడం జరిగింది. 2021లో కేవలం హైకోర్టు మాత్రం రావడం జరిగింది. తర్వాత 2022లో అయితే మాత్రం 2022లో హైకోర్టుతో పాటుగా జిల్లా కోర్టులో కూడా జాబ్ చాలా దండిగా రావడం జరిగింది. మరి చాలా పోస్టుల వరకు మిగిలిపోయినాయి. అంటే క్వాలిఫికేషన్స్ వల్ల అయితేనేమి, ముఖ్యంగా ఇక టైపిస్ట్ ఉద్యోగాలకు, స్టెనోగ్రఫీ ఉద్యోగాలకు అయితే మాత్రం ఇక జిల్లా కోర్టులు రాసిన వాళ్ళు ఇక ఐకాన్స్ సెంటర్లలో అయాన్ డిజిటల్స్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు కీబోర్డ్ సరిగా పనిచేయక చాలామంది క్వాలిఫై కాలేదు, చాలామంది కాదు ఆల్మోస్ట్ చాలామంది క్వాలిఫై కాలేదు. ఆ పోస్టులన్నీ కూడా అట్లే మిగిలిపోయినాయి, తిరిగి రిక్రూట్ చేయలేకపోయినారు. ఆ తర్వాత మళ్ళీ కోర్టులో పనిచేసే సబార్డినేట్తో ఆ యొక్క పోస్ట్ ఫిలప్ చేయడం చూడడం జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చారు, అప్లై చేసుకున్నారు, అయితే ఎగ్జామ్ అయితే పెట్టలేదు. మళ్ళీ కొన్ని కారణాల వల్ల అవి కూడా ఆగిపోయినాయి. మరి ఇప్పటికే చాలా హెవీ బర్డర్ పడుతున్నారన్నమాట. ముఖ్యంగా జిల్లా కోర్టుల్లో అనేక రకాల పోస్టులు ఖాళీ వల్ల వర్క్ ప్రెజర్ పీక్లో ఉంది. ఈ యొక్క తరుణంలో అతి త్వరలోనే ఈ యొక్క అన్ని రకాల నోటిఫికేషన్స్ ఇచ్చి బర్డన్ తగ్గించుకోవాలని హైకోర్టు చూస్తూ ఉందన్నమాట. ఇప్పటికే నోట్ కూడా పుట్టప్ చేయడం జరిగింది. ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అనుమతి ఇవ్వండి అనేసి ఇప్పటికే నోట్ పుట్టప్ అయింది. మరి యొక్క నోట్ మీద త్వరలోనే మనకు మేబీ ఈ యొక్క మంత్లోనే సైన్ అయ్యే అవకాశం ఉంది. ఆయన వెంటనే మనకు ఖచ్చితంగా నోటీస్ రాబోతూ ఉంది. మరి ఏ జాబ్స్ ఉండే వీటిలో నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ మీతో నేను డిస్కస్ చేస్తా. ఇక్కడ గమనించండి, ముఖ్యంగా పోయినసారి మనకు ఫస్ట్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో గతంలో అయితే ఈ విధంగా ఎగ్జామ్ పెట్టి మనకు కూడా కొన్ని అవకాశాలు జరిగేటివి, ఏదో కొన్ని రకాల జాబ్స్ అట్లే పోతూ ఉండేటివి. కానీ 9/2021లో ప్రాసెస్ అనేది కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా, అంటే ఇంతకుముందు కూడా ట్రాన్స్పరెన్సీ ఉండేది, కానీ జనాలు నమ్మకం లేదనమాట. ఏ జాబ్ ఎట్లా ఎరుగుస్తున్నాయో ఏమో అర్థం కాదు కాదు. కానీ 9/2021లో అప్పుడు కూడా చాలామంది అనుకోవడం జరిగింది, ఈ కోర్టు జాబ్స్ మాకు రావు అని లోపల జరుగుతాయి అని. నేను అప్పుడు కూడా చెప్పాను, లేదు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తుంది హైకోర్టు అన్నాం అనుకోవడం జరిగింది. అనుకున్నట్టుగానే మనకు సెప్టెంబర్ 2021లో నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైతే బాగా చదివారో వాళ్ళందరికీ జాబ్స్ రావడంతో అదేవిధంగా మళ్ళీ తిరిగి మనకు అక్టోబర్ 2022 నాడు తిరిగి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇప్పుడు కాంపిటీషన్ చాలా భయంకరంగా అయిపోయింది అనమాట. ఎందుకంటే 9/2/2021 సంవత్సరంలో తమ కళ్ళెదుటే తమ బంధువులు కావచ్చు, తమ మిత్రులు కావచ్చు జాబ్స్కి వెళ్ళారు హైకోర్టులో. ఆ ఉద్దేశంతో బాగా దొరుకుతున్నాయి అనేసి అక్టోబర్ 2022లో చాలామంది కాంపిటీషన్ హై రేంజ్లో అప్లై చేయడం జరిగింది. బట్ ఇక్కడ కూడా 2 వచ్చాయన్నాడు. 9/2021 వచ్చింది కేవలం హైకోర్టులో మాత్రమే. అక్టోబర్ 2022లో వచ్చిన నోటిఫికేషన్ మాత్రం హైకోర్టుతో పాటుగా జిల్లా కోర్టులో కూడా జాబ్స్ రావడం జరిగింది. హైకోర్టుల్లో సిస్టమ్స్ బాగున్నాయి, అవి అందువల్ల అక్కడ స్టెనోగ్రఫీలు అయితేనేమి, టైపిస్ట్ వాళ్ళు అయితేనేమి జాబ్స్ పొందారు బాగానే. కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే జిల్లా కోర్టుల్లో ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు, అంటే టైపిస్ట్ ఉద్యోగాలు పోటీ పడిన వాళ్ళు, స్టెనోగ్రఫీ ఉద్యోగాలు పోటీ పడిన వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడినారన్నమాట. అయాన్ డిజిటల్స్ యొక్క సిస్టమ్స్ బాగున్నాయి కానీ కీబోర్డ్ సరిగా లేదు. అట్లీస్ట్ ఈసారైనా సరే హైకోర్టు స్టూడెంట్స్కే ఆ యొక్క కీబోర్డ్ అనేది మీరు తెచ్చుకోండి అని విసుపడిస్తే, ఇది మనం ఎటువంటి దాంట్లో మ్యానిపులేట్ చేయలేం మన కీబోర్డ్ ఎత్తుకోవడం వల్ల. ఆ విధంగా చేస్తే బాగుంటుంది అని చాలామంది విద్యార్థులు అనుకోవడం జరుగుతుందన్నమాట. బట్ ఏదేమైనా సరే నోటిఫికేషన్ అనేది మనకు 2021లో 9th మంత్లో రావడం జరిగింది, 2022లో 10th మంత్ రావడం జరిగింది. అందువల్ల ఇప్పుడు ఈ నెలలో హైకోర్టులో కూడా నోట్ పుట్టప్ చేయడం జరిగింది. ఇంత వేకెన్సీస్ ఉంది, నోటిఫికేషన్ ప్రక్రియకు అనుమతి ఇవ్వండి అనేసి ఇవ్వడం జరిగింది. అందువల్ల మేబీ ఈ యొక్క మంత్లోనే మనకు ఈ యొక్క నోట్ మీద సైన్ అప్రూవల్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మంత్లో మనకు అప్రూవల్ అయితే ఖచ్చితంగా మనకు 10/2024 ఇలా కానీ వరస్ట్ కేసు అయినా సరే నవంబర్ 2024లో మనకు నోటిఫికేషన్ వచ్చేందుకు 100% అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇప్పటి నుంచి మీకు ప్రిపరేషన్ కొనసాగించండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు టైం ఎక్కువ ఇవ్వడంలే,
2021లో చూడండి ఒకసారి, 2020లో కూడా చూడండి. మనకి ఎక్కువ టైం ఇవ్వడం లేదు కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఎవరైతే హైకోర్టులో కానీ జిల్లా కోర్టులో కానీ జాబ్ చేయాలనుకుంటున్నారో, ఎందుకంటే లోకల్గా ఉండొచ్చు, మంచి శాలరీ. హైకోర్టులో అయితే జిల్లా కోర్టుతో పోల్చుకుంటే హైకోర్టులో మంచి శాలరీ ఉందన్నమాట. మరి మీ యొక్క ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. మన సిలబస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలా వరకు ఎగ్జామినేషన్స్కి మనకు ఒక ఆఫీస్ సబార్డినేట్ తప్పితే మిగతా అన్నిటి కూడా 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్, ఒకటి జనరల్ అవేర్నెస్. మరి జనరల్ ఇంగ్లీష్ అనేది మనందరూ ఇబ్బంది పడుతున్నాం కాబట్టి జనరల్ ఇంగ్లీష్ మీద మీరు మంచి పట్టు పెట్టుకోండి, ఖచ్చితంగా జాబ్ పొందొచ్చు. జీకే మీద కూడా ఎటు రైల్వే కూడా ఉన్నాయి కాబట్టి రైల్వే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు మంచి అవకాశంగా ఉంటుంది. ఇది కూడా మీరు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నా, రైల్వే ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ హైకోర్టు జాబ్కు చాలా మంచి అవకాశం. ఎందుకంటే చాలామంది ఈ యొక్క టైపిస్ట్ చేసిన వాళ్ళు, స్టెనోగ్రఫీ చేసిన వాళ్ళు అయితే మా కోర్టులో జాబ్ కావాలనేసి తప్పిస్తూ ఉంటారు. అది కాకుండా ఆల్రెడీ హైకోర్టుల్లో చేసేటటువంటి కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగస్తులు అయితేనేమి, ఆఫీస్ సబార్డినేట్ వాళ్ళు అయితేనేమి, వీళ్ళు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా పోటీ పడుతూ ఉంటారు. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క అవకాశం అయితే మాత్రం మనకి ఏ రకాల జాబ్స్ వస్తుందంటే ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు వస్తున్నాయి, టైపిస్ట్లో వస్తున్నాయి, స్టెనోగ్రఫీలో వస్తున్నాయి, కాపీస్ట్లో వస్తున్నాయి, ప్రాసెస్ సర్వర్లో జాబ్స్ వస్తున్నాయి, రికార్డ్ అసిస్టెంట్ పరంగా జాబ్స్ ఉన్నాయి, ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ ఉంది, ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ ఉన్నాయి, డ్రైవర్స్, ఈ అన్ని రకాల పోస్టులు కూడా మనకు ఈ యొక్క కొత్త రిక్రూట్మెంట్లో ఈ వేకెన్సీలు కూడా రాబోతున్నాయి. కాబట్టి మీకు ప్రిపరేషన్ ఇప్పుడే సిద్ధం చేసుకోండి. అందరికీ తెలుసు 2022లో కూడా ఆంధ్రప్రదేశ్లో హైకోర్టుకు, జిల్లా కోర్టులకు ఒకే ఒక కోచింగ్ సెంటర్ రన్ చేయడం జరిగింది. అది ఒకటి ఏదంటే ఓన్లీ టర్నింగ్ పాయింట్. సో టర్నింగ్ పాయింట్లోనే ఒక పెద్ద బ్యాచ్ రన్ చేయడం జరిగింది. రాష్ట్ర నలుమూల నుంచి అనేక జిల్లాల నుంచి రావడం జరిగింది. చాలామంది జాబ్ పొందారు. ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు అడగచ్చు, ఎక్కడ ప్రతి జిల్లాలో కూడా చాలామంది యొక్క టర్నింగ్ పాయింట్ విద్యార్థులే జాబ్ చేస్తున్నారు. మనకి టెస్ట్ సిరీస్ అనేది అందరికీ చాలా ఎక్సలెంట్గా పనికొచ్చింది. దాదాపుగా మీకు 75 టెస్టులు ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు ఈ యొక్క 70 టెస్టులు రాసిన వాళ్ళు చాలామంది ఫోన్ చేసి, సారీ ఈ యొక్క టెస్టులు మాకు చాలా యూస్ఫుల్ అయినాయి అనేసి చెప్పడం మాకు కూడా చాలా హ్యాపీ చేసింది. ఈసారి కూడా ఆన్లైన్ పరంగా కంపల్సరీగా ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు ఆన్లైన్ కోర్స్ లభిస్తుంది, టెస్ట్ సిరీస్ లభిస్తుంది. మాకు సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగిస్తున్న వాళ్ళు అయితే మాత్రం మీరు ఆఫ్లైన్ కోచింగ్ రావచ్చు అనమాట. సో ఆఫ్లైన్ కోచింగ్ ఎక్కడుందంటే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపనందు లభిస్తుంది. లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు ఇప్పుడే డౌట్, నమ్మకం రాదు కదా ఇంకా ఎప్పుడు వస్తుంది ఏమనేసి. సో ఎవరైనా సరే మీకు ఆ విధంగా డౌట్ ఉంటే మాత్రం నోటిఫికేషన్ పడిన వెంటనే మీరు రండి. లేదు మేము ముందుగానే రావాలనుకుంటే ఇది ఒక మనకు ఆఫీస్ నెంబర్ అనమాట. 8688080802 అనేది మనకి ఆఫీస్ నెంబర్. దానికి మీరు కాల్ చేసినా కూడా మీ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాం. సో ఒకవేళ మీరు ఇప్పుడే కోచింగ్ రావాలని కూడా మీరు రండి, బ్యాచ్ అయితే మనం రన్ చేస్తాం. ఫస్ట్ మాకు కాల్ చేసి రండి అనమాట. సో ఆఫ్లైన్ పరంగా అయితే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప, ఆన్లైన్ పరంగా అయితే మాత్రం ఉత్తమ్స్ అకాడమీ యాప్ నుంచి మీకు అత్యద్భుతంగా క్లాసెస్, టెస్ట్ సిరీస్ మీకు అందిస్తాను అనమాట. సో ఇది మిత్రులారా మనకు అప్డేట్. సో ఏదో సరే అప్డేట్స్ అంటే మీకు అందిస్తూ ఉంటా. బట్ ఏదేమైనా అతి త్వరలోనే హైకోర్టు జాబ్స్ వస్తాయి కాబట్టి అందుకు సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.